10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దోపిడీ తప్ప పేదలకి చేసింది ఏమీ లేదంటూ విమర్శించారు మంత్రి సీతక్క. భువనగిరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆవిడ పాల్గొన్నారు. సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్కి ఎప్పుడైనా వచ్చిందా అని ప్రశ్నించారు. పేదల దగ్గర కరెంటు బిల్లులు గతంలో ముక్కుపిండి వసూలు చేస్తే తమ హయాంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాయతీ నడుస్తోందని బీఆర్ఎస్ మాయ మాటల్ని ప్రజలు నమ్మొద్దంటూ పిలుపునిచ్చారు సీతక్క. 10 ఏళ్లు దోచుకున్నంత దోచుకొని ఇవాళ వచ్చి మేమేదో చేస్తామని చెప్తున్నారు. ఇందాక అన్నట్టుగా ఒక్క రోజున పేదోనికి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్కి వచ్చిందా, వాళ్ళ నాయకులకు వచ్చిందా? ఇవాళ పేదోళ్ళు గుడిసెలలో ఉంటే కూడా 100 రూపాయలు వేసి మరి ఒక్క రోజు కూడా వాళ్ళ బిల్లు మాఫీ చేయలే. కరెంటు ఇవాళ గుడిసెకు ఒక కరెంటు ఉంటే, ఒక కరెంటు బుక్ ఉంటే కూడా బిల్లులు ముక్కు విండి వసూలు చేసినావు. బిల్లు కట్టకుంటే కరెంట్ కట్ చేసిండు. బిడ్డ అని చూస్తలే, చెల్లె అని చూస్తలే, అన్న అని చూస్తలే, తండ్రి అని చూస్తలే, ఎవరు చూస్తలేరు. ఆస్తుల కోసం పంచాయతీలు అయితేనే ఉన్నాయి కేసీఆర్ కుటుంబంలో. మేమందరం ప్రజాసేవకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ, దయచేసి వాళ్ళు చెప్పే మాటలకు, వాళ్ళు ఇచ్చే 5,000కో ఓటుకు 10,000కో మరి అమ్ముడు పోయి ఓటు వదులుకుంటే 5 లక్షల ఇల్లు మరి మనం నష్టపోవాల్సి వస్తుంది.